మనకి ఎందుకు ఇంకొక సోషల్ మీడియా యాప్ అవసరమో, అలాగే మన ఇండియాకి మ్యాక్స్‌వోట్ సోషల్ మీడియా యాప్ అవసరం ఎంతుందో నేను మీకు చెప్తాను. చాలా కంపెనీస్ మన డేటాని థర్డ్ పార్టీ కంపెనీస్‌తో పంచుకుంటున్నారు. ఇప్పుడు ఫేక్ అకౌంట్స్ చాలా పెద్ద సమస్య అయిపోయింది. ఆల్రెడీ ఇప్పుడున్న సోషల్ మీడియా యాప్స్ బాట్ అకౌంట్స్‌ని అలాగే ఫేక్ అకౌంట్స్‌ని డిలీట్ చేసే పనిలో పడింది. ఫేక్ అకౌంట్స్‌ని మళ్ళీ మనం క్రియేట్ చేయవచ్చు. కానీ మ్యాక్స్‌వోడ్‌లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఎలా అంటే మ్యాక్స్‌వోడ్‌లో ఓన్లీ మొబైల్ నంబర్ ద్వారానే మేము అకౌంట్స్ అలౌ చేస్తున్నాం. ఒక మొబైల్ నంబర్‌కి ఒక అకౌంట్ మాత్రమే అలౌ చేస్తున్నాం. మ్యాక్స్‌వోడ్‌లో అడల్ట్ కంటెంట్ పోస్ట్ చేయడం అనేది ఇంపాసిబుల్. అసలది పోస్ట్ అవ్వదు. ఇన్ కేస్ పోస్ట్ అయినా కూడా మీకు వితౌట్ వార్నింగ్స్ మీ అకౌంట్‌ని మేము బ్లాక్ చేస్తాం. సో, మ్యాక్స్‌వోడ్ అనేది చిల్డ్రన్ సేఫ్ అని మనకు అర్థమవుతుంది. మన ఇండియాలో కంటెంట్ క్రియేటర్స్ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నా. భవిష్యత్తులో ఎప్పుడైనా మన మోదీ గారు ఇతర సోషల్ మీడియా యాప్స్‌ని బ్యాన్ చేశారనుకోండి, మీరు ఇన్నేళ్లు కష్టపడి క్రియేట్ చేసిన కంటెంట్ మొత్తం పోతుంది. అదే మన ఇండియన్ సోషల్ మీడియా యాప్ అయిన మ్యాక్స్‌వోడ్‌ని యూజ్ చేశారనుకోండి, మీ కంటెంట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. సేఫ్‌గా ఉంటుంది. మ్యాక్స్‌వోడ్‌లో మీకు తెలియని వ్యక్తులు ఎవరు మీకు మెసేజ్ చేయలేరు. అసలు మెసేజ్ అనే ఆప్షనే కనిపించదు. ఎవరైతే మీకు ఫ్రెండ్స్ అయి ఉంటారో వాళ్ళు మాత్రమే మీకు మెసేజ్ పంపించగలుగుతారు. లేదంటే సింగిల్ మెసేజ్ కూడా మీకు రాదు. సో, మీకు స్పామ్ మెసేజెస్ గురించి గానీ, లేకపోతే కొత్త వ్యక్తుల నుంచి వచ్చే మెసేజెస్ గురించి గానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. మ్యాక్స్‌వోట్ అనేది ఒక స్క్రోలింగ్ యాప్ మాత్రమే కాదు. ఇందులో చాలా కొత్త ఫీచర్స్ ఉన్నాయి. మీరు మ్యాక్స్‌వోట్ ఒక్కసారి ఇన్‌స్టాల్ చేసుకొని చూడండి. మన ఇండియన్ యాప్స్‌కి సపోర్ట్ అందించండి. మీ డైలీ యాప్ యూజ్ లిస్ట్‌లో మన మ్యాక్స్‌వోట్‌ని కూడా చేర్చుకోండి. నాలాంటి ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి ఇండియాలో సపోర్ట్ అందించండి. నన్ను చూసి ఇంకా చాలా మంది ముందుకొస్తారు. అప్పుడే మన ఇండియా ఇంకా ముందుకెళ్తుంది. జై హింద్.